నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ ఉషా ముందుగా హెడ్లైన్స్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గత 5 సంవత్సరాలుగా ప్రజలు మరిచిన చిరునవ్వును తిరిగి తెస్తామని వెల్లడి హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ అంటూ సెటర్ వేసిన మాజీ మంత్రి అమర్ బడ్జెట్ ప్రజలను నిరుత్సాహపరిచిందని ఆరోపణ గంగవరం పోర్ట్ రోడ్డులో విపిఎల్ సిఎఫ్ఎస్ గోడౌన్లో 330 పీడీఎస్ బస్తాలను గుర్తించిన పౌర సరఫరా అధికారులు వీటి విలువ సుమారు 8 లక్షలు ఉంటుందని వెల్లడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన పేదల సేవలో కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజా వేదికకు వెళ్లక ముందు ఆయన 2 పేదల ఇళ్లకు వెళ్లి వారి సాధక బాధలు తెలుసుకొని ప్రభుత్వం తరఫున వరాల వర్షం కురిపించారు. దారి పొడవునా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడిగిన వారికి కాదనకుండా ఫోటోలకు అవకాశం ఇచ్చారు. చిన్నారులను ఎత్తుకొని ముద్దాడారు. అవ్వాతాతలతో ముచ్చటిస్తూ ముందుకు కదిలారు. ఆయనతో పాటుగా జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్, ఎంపీ దగ్గుముల ప్రసాదరావు, స్థానిక ఎమ్మెల్యే విలియం థామస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు వారి స్వార్థం కోసం వదిలి వెళ్లిపోయిన 2 ఆడపిల్లల కష్టాన్ని తెలుసుకున్న చంద్రబాబు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆ 2 చిన్నారులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్, వారి చదువుకి అయ్యే ఖర్చు, వారిని సాకుతున్న అమ్మమ్మకు 2 ఆవులు, 3 సెంటర్ల గృహ నిర్మాణం తన బాధ్యత అంటూ సీఎం హామీ ఇచ్చి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరో కుటుంబానికి కూడా చంద్రబాబు పెద్ద దిక్కుగా వ్యవహరించి వరాలు ఇచ్చారు. అనంతరం అక్కడి నుండి నేరుగా ప్రజావేదికకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల ఎగ్జిబిషన్ను సందర్శించారు. గత 5 సంవత్సరాలలో కనుమరుగైన ప్రజల చిరునవ్వు ఇప్పుడు ఏ మూలకెళ్లునా కనిపిస్తుందని, అందుకు పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం పనితీరని సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నిరంతరం ప్రజల అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వంగా ప్రజల మనస్సులో తమ ప్రభుత్వ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన ఆకాంక్షించారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా, ఇల్లు కట్టిస్తాం. ఎందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి నేను చదివిస్తాను. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే చెప్పు వినిపిస్తుంది. నేను వెళ్ళలేదు, ఇప్పుడు నా తీసుకుంటున్నారా? సైకిల్ ఇచ్చినారు, సైకిల్ స్కీమ్ ఇచ్చినారు. నాకు ఇల్లు వాళ్ళకి లేకపోయినా కూర్చుంది, ఇల్లు లేదు, ఏం లేదు. అమ్మగారి ఇంటికి చూడాలా, నాకు ఏం మనసు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ సార్, హౌస్ కోసం సార్. 3 సార్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కోసం ఒకరికి 50,000 సిఎస్ఆర్ అకౌంట్లో జమ చేసేసాను సార్. ఎంత ఇచ్చారు? 50,000 సార్. 50,000. నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు 50,000 ఇస్తే నువ్వు చదువుకుంటావా? ఏం చదువుకుంటావు?
బైపీసీ అంటే బైపీసీ చేసి నర్సింగ్ చేస్తారు చిత్తూరు కాలేజ్ ఎందుకు డిస్కంటిన్యూ అయ్యారు పోస్టల్ రాసిన సీట్కి లైట్ అయినాయి ప్రతిరోజు డైలీ అప్ డౌన్ చేయలేకపోతే ప్రిన్సిపల్తో మాట్లాడేసరికి హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. అమ్మ అకౌంట్లో 50,000 రూపాయలు జమ చేశారు సార్. ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి. అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించి అమ్మాయిని ఈవిడికి ఇంటి జాగా ఇల్లు ఒకటిచ్చి ఒక 2 ఆవులు పట్టివ్వాలి. 2 ఆవులు పట్టిస్తే ఆవిడకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ ఇంటికి రిపేర్లు చేయించేసి ఈవిడికి ఇల్లు వాటర్ ఎక్కడెక్కడ ఉంది, ఎవ్రీథింగ్ క్వాలిటీ ఆఫ్ ఎక్కడ చూసినా ఒక నవ్వు ముఖంతో వచ్చారు. ఇంతవరకు 5 ఏళ్ళు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు. ఇప్పుడు ఏ ఊరికి వచ్చినా ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, స్వేచ్ఛగా ముందుకు వస్తున్నారు. ఇది పెద్ద మార్పు 9 నెలల నుంచి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ, 3000 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి, తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 3000 నుంచి 6000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనమైతే తిరగగలుగుతున్నాం, కష్టపడతాం. కొంతమంది అయితే తిరగలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే అలాంటి వాళ్ళకి దేవుడు సరిగా చూసుకోకపోయినా మానవత్వంతో మనం సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. నేను అక్కడితో ఆగలేదు. 8 లక్షల మందికి నెలకు 6000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో గర్వంగా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, తలసేమియా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది. నెలకొక్కసారి బ్లడ్ తీసుకోవాలి, ట్రాన్స్మిషన్ అంతా కూడా చేసుకుంటూ ఉండాల్సిన, డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి వారికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమందిని చూస్తున్నాం, ఇంట్లో నడవలేరు, బెడ్ మీదనే ఉంటారు. వాళ్ళని లేవతారన్నా బాత్రూమ్ తీసుకుపోవాలన్నా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అందుకే అలాంటి వ్యక్తులు చూశాను. అలాంటి వ్యక్తులందరికీ ఒకేసారి 15,000 రూపాయలు ఇస్తున్నామంటే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని 2014లో 200 ఉండే పింఛన్ని 4,000, 6,000, 10,000,
15,000 చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం లేదు. నెలకు దగ్గర 2,800 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పెట్టే డబ్బులు కూడా మీరు ఒక్కసారి చూస్తే మొదటి తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి. మా పేదవాళ్ళకి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను. ఒక్కోసారి తల్లిదండ్రులు మర్చిపోతారు, కొడుకులు కూడా మిమ్మల్ని చూసుకోరు. ఇక్కడ ఒక కేసు కూడా ఉంది, మీకు అందరికీ చెప్పాలి. ఆ కేసు చూస్తే 2 చిన్నారులు నా పక్కన కూర్చున్నారు. వాళ్ళ అమ్మమ్మ కూడా కూర్చున్నది అక్కడే. తండ్రి ముందు వేరే వాళ్ళ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 పిల్లలను వదిలిపెట్టి తల్లి కూడా వేరే వాళ్ళ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అది చూసినప్పుడు వాళ్ళకు మానవత్వం ఎట్లొచ్చిందో నాకు తెలియదు. బాధ్యత కూడా లేకుండా పోయారు. అలాంటి సమయంలో వాళ్ళ అమ్మమ్మ, నేను ఈ పిల్లల్ని చదివించాలి, నేను లేకపోతే వీళ్ళు అనాథలైపోతారని బాధ్యత తీసుకున్న ఆవిడ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలి. కన్న కూతురు బారిపోయింది స్వార్థంతో, అల్లుడు బారిపోయాడు స్వార్థంతో, కానీ అమ్మమ్మ మాత్రం నేనున్నానని బాధ్యతగా ముందుకొచ్చింది. ఆవిడికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు మార్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భారతదేశాన్ని ప్రధాని మోడీ సర్వనాశనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసిల్మెట్టా కేఏ పాల్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీలిమిటేషన్పై రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఉత్తర భారతదేశంలో ఎంపీలను పెంచి దక్షిణ భారతదేశంలో ఎంపీ స్థానాలు తగ్గిస్తున్నారని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలలో తమిళ, తెలుగు, కన్నడ భాషలు లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నగదు బదిలీ అనేది ఒక నాటకమని, తల్లికి వందనం లేకుండా చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకు, నిరుద్యోగులకు ఏం చెయ్యలేదని నిరూపించారు. ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా. ఈ ముసలోడికి అవసరం 75 సంవత్సరాల వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బాగుండు. అసలు 75లో రిటైర్ అయిపోవాలి కదా వారి చట్ట ప్రకారం, బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం. దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకు తెలుసు. సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి నా చెవులో చెప్పండి. మా అందరికి చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాం. నేను చెప్తా, చెవులో చెప్పండి, చెవులో చెప్తా, మీడియా ద్వారా చెప్పండి, మీడియా ద్వారా చెప్తా. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు, 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు, అందరికంటే ఎక్కువ. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి 30 లక్షల ఉద్యోగాలు, దాదాపు 700 కంపెనీలు హైదరాబాద్లో తెచ్చింది. వైజాగ్లో తెలవా? అసలు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోగలం. ఆంధ్రప్రదేశ్ని దేశంలో మోస్ట్ వెల్తియెస్ట్ స్టేట్ చేయగలం. సో బడ్జెట్ చాలా విచారకరమైనది. మోదీకి సరెండర్ అవడం చాలా విచారకరమైనది. డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, ఇక్కడ జగన్ కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ అపోజ్ చేయకపోవడం చాలా విచారం. రాష్ట్రం అంతా రావణ కాష్టంగా మారిపోయింది. దేశమంతా రావణ కాష్టంగా మారిపోయింది. లక్షల మంది క్రైస్తవులను, ముస్లింలను మణిపూర్లో ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. కనుక రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. 7569441275 గ్రూపులు పెట్టండి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి. ముందు మీరు నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం, మీ గ్రామం. ఇప్పటికే 96 లక్షల మంది జాయిన్ అయ్యారు. అందరూ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ అంటూ బడ్జెట్ కేటాయింపుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్ వేశారు. ఈరోజు నగర వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్పై ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారని, కేటాయింపుల ద్వారా తమ జీవితాలు మారుతాయని ఆశపడ్డారని, కానీ బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు అమర్. వైఎస్ జగన్ ను విమర్శించడానికే బడ్జెట్ ప్రసంగం జరిగిందని, నిత్యం జగన్ నామస్మరణతో కూటమి పాలన జరుగుతుందని దుయ్యబట్టారు. ప్రజల నమ్మకాన్ని కూటమి కోల్పోయిందన్నారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తారని ప్రజలు భావించారని, చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైందన్నారు. తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ని పొందుపరచలేదు అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పేదవాడు కానీ భావిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిత్యం జగన్నామ స్మరణం. మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరం పూర్తయిపోతూ ఉంది, ఇప్పటికే ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు, రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మా అయితే ఇంకో 3 సార్లు మీరు ఈ ప్రభుత్వంలో మీరు మరో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు. ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరే మీరు ఎలాగా ఇవ్వలేరు, మీ చేత కాదు. మీరు కేవలం ప్రజల తాలూకా ఆశల్ని, వారి నమ్మకాన్ని, వారు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేలైనటువంటి పథకాలు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగ్గా ఇస్తారు, ఇంకా ఎక్కువ ఇస్తారు, 2 3 ఎక్కువ ఇస్తారు అని చెప్పి పాపం ఆశపడి ప్రజలు ఓట్లేస్తే సరే మనం జీవితంలో అనేక సందర్భాల్లో చూస్తాం, నమ్మిన వాడినే మోసం చేయగలరు. మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వాళ్ళే మనం మోసం చేయగలరు. ఆ రకంగానే గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అని చెప్పి తెలిసినా గతంలో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి మాటని ఎప్పుడు నిలబెట్టుకోకపోయినా ఆయన చూపెట్టినటువంటి ఆశని ఈరోజు ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు మళ్ళీ నట్టేట ముంచేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఎక్కడ సూపర్ 6 సంబంధించి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఒక ఆయుధంగా వాడుకున్నటువంటి సూపర్ 6 ఏమైపోయిందో తెలియదు. పోనీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారా అంటే ఆ నమ్మకం ప్రజలకు లేదు. ఎందుకు లేదు అని అంటే గతంలో నవంబర్లో 2024-25 సంబంధించినటువంటి బడ్జెట్ని సరే అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల తర్వాత మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్పారు? ఏదైతే అమ్మఒడి మీరు దాని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చి 5,300 కోట్ల రూపాయలు అందులో పొందుపరిచారు. ₹1 విడుదలైందా? ఎవరికన్నా ఒక తల్లికో ఒక బిడ్డకో ₹1 ఇచ్చారా? లేదు. రైతు భరోసా కింద ఏదైతే మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు మార్చి మీరు చెప్పారో దానికి ఒక 1,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ₹1 చెల్లించలేదు. సరే ఇంకా ఫ్రీ బస్సు గురించో లేదా మహిళలకు ఇస్తామన్నటువంటి నెలకు 1,500 రూపాయల గురించో లేదా నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి 3,000 రూపాయల గురించో లేదా సంవత్సరానికి ఇస్తానన్నటువంటి 3 సిలిండర్ల గురించో వీటి గురించి ప్రస్తావనే లేదు. సరే దీని గురించి పక్కన పెడదాం. మళ్ళీ నిన్న మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ సంవత్సరం తల్లికి వందనం కింద 9,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సరే ఇస్తారో ఎవరో అనేటువంటిది తర్వాత విషయం. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏంటి? రాష్ట్రంలో ఎంతమంది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలు ఉంటారో తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎందుకంటే గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము అమ్మఒడి కింద అనేక పథకాలు అనేక సందర్భాల్లో 5 సంవత్సరాలు
వారికి 15,000 రూపాయల చొప్పున చెల్లించాం. మాకున్నటువంటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇది ప్రభుత్వ లెక్కలు. సంవత్సరానికి 80 లక్షల మంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తే 12,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మీరు చెప్తుందేమో 9,000 కోట్ల రూపాయలు, కేటాయించిందేమో 8,600 కోట్ల రూపాయలు. తీరా ఎంత ఇస్తారో అనేటువంటిది ఆ దేవుడికి తెలియాలి. రైతు భరోసా కింద ఏదైతే మీరు పెట్టినటువంటి అన్నదాత సుఖీభావ కింద రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 20,000 రూపాయలు ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి దానికి 11,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మీరు కేటాయించింది 6,500 కోట్ల రూపాయలు. సరే, ఇందులో ఎంతమందికి ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా, లేదా గతంలో కేటాయింపులు మాత్రమే చేస్తాం, డబ్బులు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా రాదా, ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది మళ్ళీ ఆ దేవుడికి తెలియాలి. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ. ఇది మరి ఎవరు చెప్తారో, ఎవరితో చెప్పించుకుంటారో, ప్రజలు అనుకున్నటువంటి మాట ఇది. విద్యార్థుల అభ్యున్నతిలో వారి పాత్రతో పాటుగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్రలు ఎంత కీలకంగా ఉంటాయో, పరీక్ష సమయాల్లో విద్యార్థులు ఎంతటి సమయస్ఫూర్తితో మెలగాలో తెలియజేస్తూ ప్రముఖ ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ ఆలపించిన పాట మీకోసం. జ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. పసిపిల్లల చదువే దానికి విత్తు. ఏగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలలు మెరుపులు. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలలు మెరుపులు. ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మ ఒడి. ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మ ఒడి. ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి. పిల్లలకు చదువుల బడి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. మనసును మురిపిస్తే, బాధను మరిపిస్తే, మనసును మురిపిస్తే, బాధను మరిపిస్తే, తరగతి గదులే రేపటి తరగని నిధులు. తరగతి గదులే రేపటి తరగని నిధులు. పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తూ, మీరు చక్కగా పరీక్షలు రాయాలని, మీ తల్లిదండ్రుల కలల్ని నిజం చేయాలని కోరుకుంటూ, మీ ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ. థ్యాంక్ యూ. నవతరానికి స్త్రీ శక్తి నాంది అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సతీమణి శుభోశ్రీ బాగ్చి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మహిళా మీడియా ప్రతినిధుల సత్కార కార్యక్రమంలో శుభోశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వ మనుగడలో స్త్రీ పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. సాంకేతిక, ఆధ్యాత్మిక, కుటుంబ నడవడిక వంటి విజయాలు మహిళల ఉత్సాహంపై ఆధారపడి ఉంటాయన్నారు. మానవత్వం స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న సిఐడి ప్రాంతీయ ఉన్నతాధికారి ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ నేడు అన్ని రంగాలలో మహిళలు మగవారితో పోటీ పడుతూ సత్ఫలితాలను సాధిస్తున్నారని అన్నారు.
మహిళా సామాజిక చైతన్యానికి తోడ్పడే వార్తా కథనాలను విస్తృతంగా జర్నలిస్టులు అందించాలని ఆమె పిలుపునిచ్చారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ మహిళా మూర్తుల సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రతి ఏడాది మహిళా జర్నలిస్టుల ప్రతిభను ప్రోత్సహిస్తూ విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నట్లు శ్రీనుబాబు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు బ్రహ్మకుమారి ఈశ్వరీయ మెడిటేషన్ ఇన్ఛార్జి బీకే రామేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ ప్రగతి ఛాయలు కనిపిస్తాయన్నారు. కోసం కూడా గతంలో చాలా క్లాసెస్ అవి ఇప్పించడం కూడా జరిగింది. సో ఈ రోజు అన్ని రంగాల్లోనూ మహిళలు ఉంటుండగానే జర్నలిస్టులో కూడా మన విశాఖపట్నంలో కూడా జర్నలిస్టులో ఇంతమంది ఉమెన్ ఉండడం, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రజాపతి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు మీ అందరినీ సత్కరిస్తున్నారని నేను ఫోన్ చేయగానే అలాగే మేడం తప్పకుండా వస్తానని రావడం జరిగింది. సో మేము ఎలా అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ ఎలా అయితే డే అండ్ నైట్ చేస్తామో మీలో కూడా చాలా మంది నాకు కూడా చాలా సుపరిచితులు ఏ నైట్ ఇన్సిడెంట్స్ అయినా ఏ సిటీలో గతంలో పనిచేసినప్పుడు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఉన్న మీడియా మేనేజ్మెంట్ అన్నది మా ట్రైనింగ్లో కూడా భాగం చేయడం జరిగింది. అలాగే మీడియా మానిటరింగ్ సెల్స్ కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు అది దాన్ని కొంచెం ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా బయటికి వెళ్ళాలి అనే దాంట్లో కొంచెం సంయమనం పాటించాల్సి ఉంటుంది. అందులో ముందుగా మహిళలందరూ కూడా కొంచెం ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా, అది చేసే బయటికి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను. స్త్రీకి భూతత్వంతో పోల్చారు, ఆమెకి సహనం ఎక్కువ. భూమి మీద ఎన్ని పర్వతాలు, ఎన్ని చెట్లు, ఎన్ని చర్మలు, ఎన్ని నదీ నదాలు, ఎన్ని తీర్థస్థానాలు, ఎంతమంది జనాభా భూమి నుంచే జన్మ తీసుకుంటారు, భూమిలోనే కలిసిపోతూ ఉంటారు. ఎంతో మంది పుడుతూ ఉంటారు, ఎంతో మంది భూమిలోకి వెళ్ళిపోతారు. అంటే పాంచ భౌతిక దేహం మట్టిలో కలిసిపోతుంది. ఆ భూమాతకు భూగర్భంలో కాలగర్భానుసారం తీసుకోవాల్సిన శక్తి ఆమెలో చాలా ఉంది. అందుకే స్త్రీకి కూడా ప్రకృతితో పోల్చారు. సమాజం కోసం పాటుపడే మహిళా జర్నలిస్టులు అందరినీ సత్కరించుకోవాలని బ్రహ్మకుమారి సంస్థ అంటే దేవతామూర్తులకు ఆదర్శం. నిత్యం కూడా మౌంట్ ఆబు కేంద్రంగా ఎన్నో పుణ్యకార్యాలు చేసే వాళ్ళ చేతుల మీదుగా సత్కారం అంటే ఎంతో అదృష్టం. అందుకనే నేను ఫోన్ చేసి మా సోదరి వాళ్ళందరినీ కూడా అమ్మ రేపు మీకు సత్కారం ఉంది బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో, మీరు రెండనగానే అందరూ కూడా ఖచ్చితంగా మేము 10:30కి వస్తామని చెప్పి అందరూ వచ్చారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పి మనల్ని నిరంతరం ఏడాది పొడవునా జరిగే పండుగలన్నింటిలో కూడా మనల్ని భాగస్వామ్యం చేస్తూ, అది ఉగాది పచ్చడా లేకపోతే మహాశివరాత్రి పర్వదినమా, దసరా, దీపావళి ఇలా అన్ని పండుగల్లో మనల్ని భాగస్వామ్యం చేస్తూ తొలి పండుగను మనతోనే నిర్వహించుకుంటూ మరి ప్రతి ఏటా కూడా మౌంట్ ఆబులో జరిగే మరి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కాన్ఫరెన్స్కి కూడా ఒక 50 మందిని ప్రతి ఏటా కూడా అకేయంగా అక్కడికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్ని విషయాలను కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చే మిత్రుల నుంచి తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కంచరపాలెం దుర్గానగర్ విజ్ఞాన భారతి హైస్కూల్లో సైన్స్ డే వేడుకలు జరిగాయి. పాఠశాలలో విద్యార్థులందరూ తాము చేసిన మోడల్స్, ప్రయోగాలు, నమూనాలు ప్రదర్శించారు. పాఠశాల కరస్పాండెంట్ బీజేఎం రవికుమార్ జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రవికుమార్ విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని ఎలా అలవరుచుకోవాలి, సాంకేతిక నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలన్న అంశాలను తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ వాడ్రేవు మహాలక్ష్మి మాట్లాడుతూ నోబెల్ పురస్కారాలు 6 రంగాలలో ఇస్తారని, ఇప్పటి వరకు 12 మంది భారతీయులు నోబెల్ పురస్కారాలు అందుకున్నారని, సైన్స్ డే ప్రాముఖ్యతను పిల్లలకు వివరించారు. మాది విద్యాభారతి చేత నడపబడిన భారతీయ విజ్ఞాన కేంద్రం పాఠశాలలు మన విశాఖపట్నం సిటీలోని మనకి ఈ విశాలాక్షి నగర్లోని, దుర్గానగర్లోని, శ్రీకృష్ణ విద్యామందిర్, గాజువాక, శీలానగర్లోని ఈ విద్యా సంస్థలు ఉన్నాయి. మా విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్టివిటీ బేస్డ్
క్రీడాధారిత మళ్ళీ కృత్యాధారిత విద్యా విధానం మాది. ఈ కృత్యాధారిత విద్యా విధానంలోని రైట్ ఫ్రమ్ నర్సరీ నుంచి కూడా, అంటే శిశువాటిక అని మేము ఈ 3 ఏళ్ల పిల్లలకి అక్షరాభ్యాసం చేయించి శ్రీపంచమి నాడు వాళ్ళకి కూడా పుస్తకాలు అవసరం లేకుండా వాళ్ళకి 3 నెలలు మా స్కూల్లోని వాళ్ళకి అభ్యసన అనేది జరుగుతుందండి. ఈ అభ్యసన అంతా కూడా కృత్యాధారిత, క్రీడాధారిత, విలువాధారిత, ఈ నైతిక ఆధ్యాత్మిక విలువలు చిన్నప్పటి నుంచి కూడా మొట్టమొదటి స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా పిల్లలకి సంస్కారాలు నేర్పడంలో మా స్కూల్స్ ప్రత్యేకత ఇది. నెక్స్ట్ ఈరోజు సైన్స్ డే, మా స్కూల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి, పండగలు జరుగుతాయి, ఈ నేషనల్ ఫెస్టివల్స్ జరుగుతాయి, అన్ని ఫెస్టివల్స్ జరుగుతాయి. వీటన్నింటి ఏంటంటే పిల్లలకి సంస్కార బోధన అనేది జరగాలి, విలువాధారిత అభ్యసన అనేది జరగాలని మా పాఠశాలల యొక్క ముఖ్య ఉద్దేశము. గత ఏడాది డిసెంబర్ నెలలో ప్రభుత్వ ఆదేశానుసారం గాజువాక సమీపంలోని కొన్ని సిఎఫ్ఎస్ గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ అధికారులు చేసిన తనిఖీలలో బయటపడ్డ బియ్యం పీడీఎస్ రైస్గా నిర్ధారణ కావడంతో అధికారులు చర్యలకు దిగారు. మిల్లర్ల నుంచి వచ్చిన సుమారు 330 బస్తాల బియ్యం గోడౌన్లో ఉన్నట్లు నాడు తమ తనిఖీలో బయటపడిందని, ఈ బియ్యాన్ని టెస్టింగ్కు పంపగా అది పీడీఎఫ్ రైస్గా నిర్ధారణ అయినట్లు సర్కిల్ 3 పౌర సరఫరాల శాఖ అధికారి టి కృష్ణ మీడియాకు తెలిపారు. గంగవరం పోర్టు రోడ్లో విపిఎల్ సిఎఫ్ఎస్ గోడౌన్లో వీటిని గుర్తించామని తెలిపారు. వీటి విలువ సుమారు 7.59 లక్షలు ఉంటుందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పీడీఎస్ బియ్యం విక్రయాలపై నిఘా పెట్టామని వివరించారు. గతంలో కూడా డిసెంబర్లో ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారంగా విపిఎల్ సిఎఫ్ఎస్ గోడౌను, శ్రావణ్ సిఎఫ్ఎస్ గోడౌను, సిటీ సిఎఫ్ఎస్ గోడౌన్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందులో పీడీఎస్ రైస్ అనేది ఒక దాంట్లోకి వచ్చింది. విపిఎల్ అనే గొడవలో అది పీడిఎస్ రకంగా అంటే శాంపిల్ తీసుకొని ల్యాబ్ టెస్ట్ పంపించాం. 330 బస్తాలు అక్కడ స్టోరేజ్ అయి ఉన్నాయి. దాన్ని మేము శాంపిల్ టెస్టింగ్ పంపిస్తే పీడిఎస్ రైస్ కింద రిపోర్ట్ వచ్చింది. ఎమ్మటే జేసీ గారు కేసు ఫైల్ చేయమని 6 కేసు పెట్టాం. 7 కేసు కూడా పెట్టమన్నారు. ఆ అడ్రస్ కూడా ఇచ్చారు జేసీ గారు. ఇచ్చిన దాని ప్రకారంగా 7 కేసు పెట్టడం జరిగింది. దాన్ని ఆక్షన్ కూడా వేయమని చెప్పారు. ఆక్షన్ కూడా వేయడం జరిగింది. అది రైస్ ఎక్కడ సార్? అది మిల్లర్స్ దగ్గర నుంచి వస్తుందండి, ఎక్స్పోర్ట్గానే వస్తుంది. అక్కడ అప్పుడు 2 నెలల 3 నెలల క్రితం వచ్చిందట. అది అక్కడ ఉంది. ఎందుకు అవ్వలేదో తెలియదు. ఆ బ్యాలెన్స్ అక్కడ ఉంది. మేము గొడవ ఇన్స్పెక్షన్ చేసేటప్పటికి 330 బస్తాలు ఉన్నాయి. అవి మిల్లు దగ్గర నుంచి వచ్చిందే అని అంటున్నారు కాబట్టి మేము అది ఎలా ఉందో అని తెలియదు కదా. రైస్ శాంపిల్ టెస్ట్ పంపించాం. జీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. గత 5 సంవత్సరాలుగా ప్రజలు మరిచిన చిరునవ్వును తిరిగి తెస్తామని వెల్లడి. హలో ఏపీ, కూటమి పెట్టింది టోపీ అంటూ సెటర్ వేసిన మాజీ మంత్రి అమర్. బడ్జెట్ ప్రజలను నిరుత్సాహపరిచిందని ఆరోపణ. గంగవరం పోర్టు రోడ్డులో విపిఎల్ సిఎఫ్ఎస్ గోడౌన్లో 330 పీడీఎస్ బస్తాలను గుర్తించిన పౌర సరఫరా అధికారులు. వీటి విలువ సుమారు 8 లక్షలు ఉంటుందని వెల్లడి. ఇవి ఈనాటి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.